2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అనే టాపిక్ వినిపిస్తోంది. ఆ పేరు వినిపిస్తోంది. కారణం తాను చంద్రబాబు నాయుడు గారితో డీల్ మాట్లాడుకొని తనతో పని చేయకపోతున్నారు. డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా ఏదో ఒక రూపంలో. అందుకోసమని ఇంతకుముందు ఒకసారి లోకేష్‌తో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చి చంద్రబాబు గారిని 4 అవర్స్ కలిసిపోయారు. మళ్ళీ మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో అర్ధరాత్రి 4 గంటల సేపు ఇద్దరు మాట్లాడారు. అయితే డెఫినెట్లీ వీళ్ళు వ్యూహాలు రచించుకుంటారు. జగన్ గారిని టార్గెట్గా ఏ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి వీళ్ళ ఏం పెన్ను బట్టి ఏ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నా, కీబోర్డ్లో ఏ బటన్ నొక్కాలి అన్న టార్గెట్ జగనే కనిపిస్తుంటాడు. అందులో అంత అనుమానం అక్కర్లేదు. దానికోసం రకరకాల అస్త్రాలు అయితే వాళ్ళు ఎంచుకుంటారుగా. ఇందులో భాగంగా వీళ్ళు ప్రధానంగా ఎంచుకోబోతున్న అస్త్రం, జగన్ను ఢీకొట్టాలి అంటే జగన్ చుట్టూ ఉన్నటువంటి ఒక కోటలాగా అంటే గోడలాగా రక్షణగా నిలుస్తున్నటువంటి, ప్రధానంగా జగన్ బలమైనటువంటి సోషల్ మీడియాను, డిజిటల్ ప్లాట్ఫామ్ మీద జగన్ను బలహీనం చేయగలిగితే సగం పై చేయి సాధించినట్లేనని చెప్పి చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మధ్య ఒక చర్చ వచ్చి, అలా చెయ్యాలి అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నారట. ఇందులో భాగంగానే జగన్ ఘోరంగా ఓడిపోతున్నాడు అని స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా జగన్మోహన్ గారి సానుభూతి పరులు, ఆయనకు మద్దతుగా ఉన్న వాళ్ళు, లేకుంటే వాళ్ళ సోషల్ మీడియా, వీళ్ళలో ఒక రకమైనటువంటి భయాందోళన నెలకొల్పేలా చేసి వాళ్ళు యాక్టివ్గా లేకుండా చేయడం, ఆ స్టేట్మెంటు వాళ్ళలో భయాందోళనలు అలా కొనసాగుతూ ఉండగానే అటు పవన్ కళ్యాణ్ ఊగిపోతూ అధికారంలోకి వచ్చేది మేమే ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన, చంద్రబాబు ఒక్కొక్కరిని లెక్క సెట్ చేస్తా అని చెప్పి ప్రతి ప్రసంగంలో 10 నిమిషాలు దానికోసమే కేటాయించిన, ఇవన్నీ కూడా వీళ్ళలో ఒక భయాందోళనలు కలిగించడం కోసమే అన్నది చాలా సుస్పష్టం అని చెప్పి ఇప్పుడైతే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసినప్పుడు ఇంతకు ముందు ఆయన వెళ్ళి రహస్యంగా కలిసేసి వచ్చేసి ఉండొచ్చు. అలా కాకుండా లోకేష్తో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి మీడియా ముందు ప్రత్యేకంగా కనిపించి, చంద్రబాబు ఇంటి ముందు కనిపించి, మళ్ళీ లోకేష్ కలిసి ప్రత్యేక విమానంలో వచ్చి ఇదంతా పబ్లిక్ అయ్యే విధంగానే వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారు అని, దానికి కారణం కూడా లేకపోలేదని, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గెలుస్తున్నాడు అని ఖచ్చితంగా సంకేతాలు ఉండబట్టే టీడీపీ క్యాంపు వైపు వెళ్ళారు అని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, జగన్ సానుభూతి పరులు, సపోర్టర్స్ అనుకుంటారని, వాళ్ళని ఆ విధంగా అనుకునేలా చెయ్యాలి అనే ఒక ప్లాన్ ఉందని ఇప్పుడైతే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రక్టివ్గా జరుగుతున్నాయని. లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి పేర్లు రాసుకుంటూ పోయినా, చంద్రబాబు 10 నిమిషాలు మీ సంగతి తెలుస్తా అని చెప్పిన, పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిని జీపు గట్టేసి గుడ్డలు ఊడదీసి ముడ్డి మీద కొట్టుకుంటూ పోతానని చెప్పిన, ప్రశాంత్ కిషోర్ పబ్లిక్ అప్పేరే జగన్ ఓడిపోబోతున్నాడు అని చెప్పిన, ఇదంతా కూడా జగన్కి ప్రొటెక్షన్గా ఉన్న వాళ్ళను బలహీనం చేయాలి అనే ఎత్తుగడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళు ఈ ఎత్తుగడను మరింతగా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. దానికి ఎలాంటి మార్గాలను అనుసరిస్తారు అన్నది అయితే ఇంపార్టెంట్. మరి అందులో భాగంగానే ఏవైనా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాజగురు ఇంటికి వెళ్ళడం కూడా దానికి ఏమైనా ముడిపడి ఉందా అంటే అది కూడా కొట్టిపడేయలేం. అండ్ వీళ్ళ టార్గెటే అదైతే రీచ్ అవ్వడం అంత ఈజీనా అన్నది $1,000,000 ప్రశ్న.